దీపని అపార్థం చేసుకున్న సుమిత్రకి నిజం చెప్పేసిన కార్తీక్, జ్యోత్స్న చెంప పగలగొట్టిన సుమిత్ర. అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మొత్తానికి జ్యోత్స్న అయితే ఇక ప్లాన్ చేసి మళ్ళీ సుమిత్ర దీపని అపార్థం చేసుకునేలా చేస్తుంది. ఇక దీప అందరి ముందే ఇక జ్యోత్స్నాని తిట్టడంతో సుమిత్ర అయితే అందరి ముందే అడిగేస్తుంది. అసలు నా కూతురు ఏం తప్పు చేసిందని నోటికొచ్చినట్లు నా కూతుర్ని తిడుతున్నావంటూ ఇక దీపని అపార్థం చేసుకొని కోపాన్ని పెంచుకుంటుంది. అప్పుడు ఇంకా అందరూ కూడా అయిపోయింది, ఏదో అయిపోయింది కదా, ముందు జరగాల్సిన కార్యక్రమం చూడండి అని అనడంతో అప్పుడే పారిజాతం సుమిత్ర చేతుల మీదుగా దీపకి సారిని అయితే ఇప్పిస్తుంది. ఇక దీప అయితే చాలా ఆనందపడుతూ ఉంటుంది. కానీ మరొక పక్క ఈ జ్యోత్స్న అమ్మ ముందు నన్ను ఇరికించింది. ఇప్పుడు అమ్మ నా గురించి లోపల చాలా తిట్టుకుంటూ కోపంగా ఉంది. అమ్మ ముఖమే తెలిసిపోతుంది, ఈ జ్యోత్స్న మామూలుది కాదు అని కోపంతో రగిలిపోతూ ఉంటుంది. దీప అయితే మొత్తానికి మా మమ్మీకి నీ మీద మళ్ళీ అపార్థం కలిగేలా చేస్తున్నాను అని జ్యోత్స్న మనసులో అనుకుంటూ ఉంటుంది. తరువాత ఇక అనసూయ అయితే వచ్చి, చూడండమ్మా, అందరూ వచ్చారు కదా, ఇంట్లో టిఫిన్ వేస్తున్నాను, తినేసి వెళ్ళాలి అని అంటూ ఉంటుంది అనసూయ అయితే. అప్పుడు ఇక ఆ మాట విని, అలాంటివేమీ వద్దులే అనసూయ అని అంటూ ఉంటాడు శివనారాయణ. లేదు, మీరు శుభకార్యం కోసం ఇంటికి వచ్చారు కాబట్టి అందరూ కూడా తినేసే వెళ్ళాలి అని చెప్తూ ఉంటుంది అనసూయ అయితే. అక్క చకచక వండేస్తుంది, మన దీపలాగే అని అంటూ ఉంటుంది కాంచన అయితే. అప్పుడు ఇక దీప అయితే నన్ను ఆశీర్వదించమ్మా అని అంటూ కాళ్ళు మొక్కుతుంది సుమిత్రకి. అప్పుడు ఇక సుమిత్ర అయితే దూరంగా జరగడంతో ఇక అనుకుంటుంది సుమిత్రకి తన మీద కోపం వచ్చిందని. ఆ తర్వాత కార్తిక్ అయితే ఇక అదంతా కూడా గమనిస్తూనే ఉంటాడు. ఈ జ్యోత్స్న చేసిన పనికి, ఈ దీప తొందరపాటుకి ఇప్పుడు అత్తకి మళ్ళీ దీప మీద కోపం వచ్చింది. ఇప్పుడు ఏం చెయ్యాలో ఏంటో అని ఆలోచిస్తూ ఉంటాడు కార్తిక్ అయితే. తర్వాత అందరికీ కూడా టిఫిన్లు అయితే వడ్డిస్తుంది అనసూయ. టిఫిన్లు వడ్డించి అందరూ కూడా టిఫిన్లు చేస్తూ ఉంటారు. అలా టిఫిన్లు చేస్తూ ఉండగా ఇంతలో కార్తిక్ అయితే ఫోన్ వస్తుంది. ఫోన్ రావడంతో తను బయటికి వెళ్ళి ఫోన్ అయితే మాట్లాడుతూ ఉంటాడు. కార్తిక్ బయట ఫోన్ మాట్లాడుతున్నాడని చూసి జ్యోత్స్న కూడా కార్తిక్ దగ్గరికి వెళ్తుంది. అప్పుడు ఇదంతా గమనించిన దీప ఇక జ్యోత్స్న వెనకాలే వెళ్తుంది. అప్పుడు ఇక సుమిత్ర కూడా, ఈ దీప ఏంటి, ఎందుకు జ్యోత్స్న వెనకాలే తిరుగుతుంది, అసలు ఏమైంది దీపకి అని అనుకుంటూ ఉంటుంది సుమిత్ర. మరొక పక్క కాంచన కూడా గమనిస్తూ, అసలు ఈ జ్యోత్స్నకి ఏమైంది, కార్తిక్ వైపే తిరుగుతుంది, దీపకి కూడా ఈ జ్యోత్స్న మీద అనుమానం కలుగుతున్నట్టుంది, అందుకని దాని వెనకాలే వెళ్ళింది అని అనుకుంటూ ఉంటుంది కాంచన అయితే. తర్వాత దీపద జ్యోత్స్న వెనకాలే వెళ్ళినప్పుడు కార్తిక్ అయితే వెనక్కి తిరగంగానే జ్యోత్స్న అయితే ఉంటుంది. ఏంటి బావా, ఫోన్లో మాట్లాడుతున్నావా, టిఫిన్ చేసావా, నేను తినిపించినా అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడు ఇక వెనకాల నుంచి దీప రావడం చూసిన కార్తిక్ అయితే, ఏంటి దీప అని అడుగుతూ ఉంటాడు. లోపల అత్తయ్య నిన్ను పిలుస్తుంది బావా, వెళ్ళు అని అంటూ ఉంటుంది దీప అయితే. అప్పుడే ఇక కార్తిక్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోయిన తర్వాత కార్తిక్ లోపలికి వచ్చాక ఇక సుమిత్ర అయితే, కార్తిక్ వచ్చేశాడు, జ్యోత్స్నాని ఇప్పుడు దీప ఎన్నెన్ని మాటలు అంటుందో, కార్తిక్ ఉన్నప్పుడే అన్నన్ని మాటలు అంది, ఇప్పుడు ఏదోటి అంటుంది అని అనుకుంటూ ఉంటుంది సుమిత్ర. ఏంటి దీప, మా బావని నేనెక్కడ సొంతం చేసుకుంటానని భయపడిపోతున్నావా అని అంటూ ఉంటుంది జ్యోత్స్న అయితే. ఎందుకు నువ్వు మా అమ్మ ముందు నన్ను మా అమ్మ అపార్థం చేసుకునేలాగా చేశావు అని అడుగుతూ ఉంటుంది దీప. అదే కదా నా పని, అందరూ కూడా నిన్ను పాత ఇవన్నీ కూడా మర్చిపోయి నెత్తిన పెట్టుకుంటున్నారని తెగరెచ్చిపోతున్నావు కదా, చూడు అందరి దృష్టిలో నిన్ను ఎలా చెడ్డదాన్ని చేస్తానో అని చెప్పు అంటూ ఉంటుంది. ఈ రోజుతో నువ్వు అయిపోయావు దీప అని అంటూ ఉంటుంది జ్యోత్స్న అయితే. చూడు, ఈ రోజు నుంచి నువ్వు మా ఇంటికి రావు, బావ మాత్రమే వస్తాడు, చూస్తూ ఉండు అని అంటూ ఉంటుంది. ఇంతలో సుమిత్ర అయితే ఇంకా జ్యోత్స్న దీప రావడం లేదని వాళ్ళ దగ్గరికి అయితే వస్తూ ఉంటుంది. అప్పుడే ఇక అలా వస్తూ ఉన్న సుమిత్రని చూసి అయితే ఇక జ్యోత్స్న మళ్ళీ నటించడం మొదలు పెడుతుంది. అప్పుడు ఇక జ్యోత్స్న అయితే, ఏంటి దీప, ఎందుకు నన్ను అంతలా అపార్థం చేసుకుంటున్నావో, నేను మన రెండు కుటుంబాలు కలిసిపోవాలని, ఇక పాత కక్షలన్నీ కూడా మర్చిపోవాలని
నేను అనుకుంటుంటే, కానీ నువ్వు మాత్రం లోపల ఇంకా నా మీద పగని పెంచుకుంటూనే ఉన్నావా అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్న. అసలు నీ మీద నాకు పగేంటి అని అడుగుతూ ఉంటుంది దీప. మరి పగలేకపోతే ఎందుకు అలా ఫోన్లో ర్యాష్గా మాట్లాడావు అని అనగానే, నువ్వు చేసిన పనికే అలా ర్యాష్గా మాట్లాడాల్సి వచ్చింది. ఇంకోసారి నా జోలికి కానీ బావ జోలికి కానీ రాకు, వస్తే బాగోదు చెప్తున్నా అని అంటూ ఉంటుంది. ఇక దీప అయితే అప్పుడు ఇక సుమిత్ర అది విని ఇంకా కోపాన్ని పెంచుకుంటుంది దీప మీద. అలా కోపాన్ని పెంచుకున్న తర్వాత ఇక జ్యోత్స్న అయితే మమ్మీ అని అంటూ పిలుస్తుంది. ఇక వెనక్కి తిరిగి చూసేసరికి ఇక దీపకి సుమిత్ర కనిపించడంతో దీప షాక్ అయిపోతూ ఉంటుంది. మళ్ళీ జ్యోత్స్న నన్ను ఇరికించింది అని అనుకుంటూ ఉంటుంది దీప. జ్యోత్స్న నువ్వు వెళ్ళు, నేను ఇప్పుడే వస్తాను, దీపతో మాట్లాడాలి అని అంటూ ఉంటుంది సుమిత్ర. అప్పుడు ఇక జ్యోత్స్న మమ్మీ దీపనేమి అనుకు అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. నువ్వు వెళ్ళమ్మా, నేను వస్తాను కదా అని అంటూ ఉంటుంది సుమిత్ర అయితే. అప్పుడు ఇక జ్యోత్స్న అయితే అయిపోయావు దీప నువ్వు అని అనుకుంటూ ఇక తను లోపలికి వెళ్ళినట్టే వెళ్ళి ఇక తను చాటుగా వీళ్ళ మాటలు వింటూ ఉంటుంది. అసలు నా కూతురు నీకేమన్యాయం చేసిందని, ఎందుకు తనని అలా ఆడిపోసుకుంటున్నావు అని అడుగుతూ ఉంటుంది దీపని సుమిత్ర అయితే. అది కాదమ్మా, తనేం చేసిందంటే అని అంటూ ఉంటుంది. చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది దీప అయితే. ఏమి మాట్లాడుకో, నా కూతురు మంచిగా మారిపోయి అందరినీ కూడా కలుపుకుంటుంది, కుటుంబాలు కలిసిమెలిసి ఉండాలని అనుకుంటుంది. చిన్నప్పటి నుంచి కార్తీక్ అంటే జ్యోత్స్నాకి అభిమానం ప్రేమ కూడా ఉండేది. మరి సడన్గా నిన్ను పెళ్లి చేసుకున్నాక అభిమానం మొత్తం ఇంకా ఉండకూడదంటే ఎలా కుదురుతుంది? వాళ్ళిద్దరూ బావ మరదలు అలా కొంచెం చనువుగా మాట్లాడుకుంటారు. దానికి నువ్వు అపార్థం చేసుకొని అనుమానించి ఎందుకు ఇలా చేస్తున్నావు నువ్వు అని అడుగుతూ ఉంటుంది సుమిత్ర అయితే. అది కాదమ్మా, జ్యోత్స్న గురించి మీకు తెలీదు అని అంటూ ఉంటుంది దీప. జ్యోత్స్న గురించి నాకు తెలియపోవడానికి ఏమీ ఉండదు. జ్యోత్స్న నా కూతురు, నా కూతుర్ని ఎవరేమన్నా అంటే మాత్రం అస్సలు కూడా ఊరుకోను. తను నాకు ప్రాణం పోసింది. అలాంటి నా కూతుర్ని నువ్వు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఉంటే నేను ఊరుకుంటాననుకుంటున్నావా? నీకు ఇచ్చిన పెత్తనానికి నువ్వే ఇలాగా నీ మట్టికి నువ్వు గర్వాన్ని పెంచుకుంటున్నట్టున్నావు. కూతురుగా అనుకొని ఇంట్లో నిన్ను ఒక పని మనిషిగా కాకుండా కూతురుగా చూస్తున్నాం కదా, అందుకని ఇలా నువ్వు మాట్లాడుతున్నావని నాకు అర్థమైంది అని అంటూ ఉంటుంది సుమిత్ర అయితే. నువ్వు ఈ రేపటి నుంచి కాదో ఇవాళ నుంచే నా ఇంటికి రావడానికి వీల్లేదు. నువ్వు కార్తిక్కి ఏం చెప్పుకుంటావో చెప్పుకో, కానీ నువ్వు మాత్రం ఆ ఇంటికి వచ్చావంటే నా మీద ఒట్టే అని అంటూ సుమిత్ర అయితే చెప్తుంది. అప్పుడు అది విని ఇక దీప ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది. అది కాదమ్మా, మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు అని అంటూ ఉంటుంది దీప. చెప్పాను కదా, ఈ రోజు నుంచి నువ్వు మా ఇంటికి వస్తే నేను చచ్చినంత ఒట్టే అని, నువ్వు మాత్రం రావడానికి వీల్లేదు అని చెప్పేసి సుమిత్ర అయితే లోపలికి వెళ్తుంది. తర్వాత ఇక జ్యోత్స్న అయితే సుమిత్ర వెళ్ళిపోయాక దీప దగ్గరికి వచ్చి అంటూ ఉంటుంది. చూసావా దీప, నిన్ను ఇంటికి రానివ్వకుండా ఎలా కట్టిపడేశానో, ఇక బావతో నేను ఎక్కడికైనా తిరుగుతాను, ఏదైనా చేస్తాను అని జ్యోత్స్న అయితే అంటూ ఉంటుంది. ఇక ఆ మాట విని అప్పుడు ఇక జ్యోత్స్న మాటలు విని దీప అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. మా బావ ఉన్నాడు అని తెగరెచ్చిపోయావు కదా, మీ బావ ఇప్పుడు రోజంతా నా దగ్గరే ఉంటాడు, ఏం చేసుకుంటావో చేసుకో అని అంటూ ఉంటుంది జ్యోత్స్న అయితే. అప్పుడు ఇక దీప అయితే చాలా బాధపడుతుంది. ఇక అందరూ కూడా వెళ్ళిపోతారు. ఏంటి బావా నువ్వు ఇంకా రావా అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్న. వస్తాను, తర్వాత వస్తాను, ఒక అరగంట లేటుగా వస్తాను అని అంటూ కార్తీక్ అయితే చెప్తాడు. సరే అని అందరూ కూడా వెళ్ళిపోతారు. వెళ్ళు, నీ భార్య కుమిలి కుమిలి ఏడుస్తుంది, ఓదార్చుకోపో అని అంటూ జ్యోత్స్న అయితే కార్తీక్ దగ్గరికి వచ్చి అంటుంది. ఆ మాట విని కార్తీక్ షాక్ అయిపోతూ ఈ జ్యోత్స్న మళ్ళీ ఏం మంట పెట్టి చచ్చిందో అని అనుకుంటూ కార్తీక్ అయితే దీప దగ్గరికి అయితే వస్తాడు. ఇక దీప దగ్గరికి వచ్చిన తర్వాత అప్పుడు ఇంకా దీప అయితే ఏడుస్తూ ఉండడం గమనించి అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. ఏమైంది దీప, ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతూ ఉంటాడు. ఏం లేదు అని చెప్పి అంటూ ఉంటుంది. నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, ఆ దేవుడు నన్ను ఎందుకు ఇలా పరీక్షిస్తున్నాడు అని బాధపడుతూ ఉంటుంది. మొన్నటి వరకు అమ్మ నన్ను నాన్నని షూట్ చేశానని నా మీద పగని పెంచుకుంది, మళ్ళీ ఇప్పుడు అదే కోపాన్ని నా మీద చూపించింది.
ఆ జ్యోత్స్న కావాలని స్పీకర్ పైకి పెట్టి నా కోపాన్ని అంతా కూడా వాళ్ళు వినేలాగా చేసింది. నన్ను రెచ్చగొట్టి తను మాటలు అనిపించుకుంది. నన్ను అక్కడ అమ్మ దృష్టిలో చెడ్డదాన్ని చేసింది అని అంటూ బాధపడుతూ ఉంటుంది. జ్యోత్స్న బుద్ధి తెలిసిందే కదా అని అంటూ ఉంటాడు కార్తిక్. అయితే అందుకనే నేను ఎక్కువగా అసలు మాట్లాడకూడదు, ఆచిచూచి మాట్లాడాలని చెప్తాను. నువ్వేమో వినిపించుకోవు అని అంటూ ఉంటే వినిపించుకోకుండా ఏం చెయ్యాలి బావా? ఒక ఆడపిల్ల తన భర్తని వేరే ఆడది కోరుకుంటూ గద్దలాగా ఎగిరేసుకుపోవాలని చూస్తూ ఉంటే ఇంకా అణిగి మణిగి నోరు మూసుకొని ఉండాలా అని చెప్తూ ఉంటుంది దీప. అయితే ఇప్పటి వరకు కూడా మనం మా అమ్మ గురించి ఆలోచించి ఆ జ్యోత్స్న గురించి ఏ నిజాలు బయట పెట్టలేదు. ఆ జ్యోత్స్న తన తప్పుల్ని మనం ఎప్పటికీ కూడా బయట పెట్టమని తను ధైర్యంగా ఉంటుంది అని చెప్పి అంటూ ఉంటుంది దీప. సరేలే, అయిపోయిందేదో అయిపోయింది కదా, పద వెళ్దాం అని అంటూ ఉంటాడు కార్తిక్. అయితే ఎక్కడికి వెళ్ళేది అని అడుగుతూ ఉంటుంది దీప. ఎక్కడికి ఇంటి? మీ అమ్మ వాళ్ళ ఇంటికి అని అనగానే అప్పుడు ఇక దీప ఏడుస్తూ, నువ్వు ఆ ఇంట్లోకి అడుగు పెట్టావంటే నేను చచ్చినంత ఒట్టే అని మా అమ్మ తన మీద ఒట్టు వేసుకుంది, ఇక నేనెలా వస్తాను అని అంటూ ఉంటుంది దీప. ఆ మాట విని కార్తిక్ షాక్ అయిపోతాం. ఏమైంది దీప, అత్త అంత మాట అందా నిన్ను అని అంటూ ఉంటాడు కార్తిక్. అయితే అవును, నా వీక్నెస్ పాయింట్ని అడ్డం పెట్టుకొని చివరికి మా అమ్మ దృష్టిలో నన్ను చెడ్డదాన్ని చేసేసింది ఆ జ్యోత్స్న. ఆ జ్యోత్స్న ఏమందో తెలుసా? నువ్వు ఇక్కడే ఉండు ఏడుస్తూ, మా బావని రోజంతా నాతోనే పెట్టుకుంటాను, నా ఇష్టమైన చోటుకి తీసుకువెళ్తాను, ఏం చేసుకుంటావో చేసుకో అని చెప్పి నన్నే బెదిరించి వెళ్ళిపోయింది. ఇప్పుడు అమ్మ నా మీద ఒట్టై నువ్వు వచ్చావంటే అంది. అమ్మ మాట కాదని నేను అక్కడికి రాలేను, అలాగని నిన్ను ఆ జ్యోత్స్నకి వదిలిపెట్టలేను అని బాధపడుతూ ఉంటుంది దీప. అప్పుడే కార్తిక్ అయితే సరే దీప నువ్వు ఇంట్లో ఉండు అని అంటూ ఉంటాడు కార్తిక్. అంటే నువ్వు ఆ జ్యోత్స్నతో కార్లో తిరుగుతావా వెళ్ళి అని అడుగుతూ ఉంటుంది దీప. అయితే నన్ను అర్థం చేసుకుంది నువ్వు ఇంతేనా అని అంటూ ఉంటాడు కార్తిక్. అది కాదు బావా అని అంటూ ఉంటే, నా మీద నీకు నమ్మకం ఉందా అని అడుగుతూ ఉంటే, ఉంది బావా నమ్మకం ఉంది అని చెప్తూ ఉంటుంది దీప. నమ్మకం ఉంటే నువ్వు మరొక గంటలో, అంటే నేను వెళ్ళిన ఒక గంటకి నువ్వు మళ్ళీ ఆ ఇంట్లోకి వచ్చేస్తావు. చెప్పాను కదా, మీ బావ తలుచుకుంటే చేయకుండా ఉంటాడనుకుంటున్నావా? నువ్వు పక్కన లేకుండా నేను మీ ఇంట్లోకి వెళ్ళి ఏం చేస్తాను చెప్పు? నిన్ను నీ వాళ్ళకి దగ్గర చెయ్యాలనే కదా నేను అక్కడ డ్రైవర్గా పనిచేస్తున్నాను అని కార్తిక్ అయితే అంటూ ఉంటాడు. అప్పుడు ఇక దీప అయితే కార్తిక్ని కౌగిలించుకొని, నాకు తెలుసు బావా నేనంటే నీకు ప్రాణం, అందుకని నువ్వు నన్ను వదిలిపెట్టలేవు అని అంటూ ఉంటుంది దీప. అయితే తర్వాత ఇక కార్తిక్ అయితే ఒక్కడే వెళ్తూ ఉంటాడు. కార్తిక్ ఒక్కడే వెళ్ళడం చూసిన కాంచన, ఏంట్రా దీప రావడం లేదా అని అంటూ ఉంటే, దీపకి నీరసంగా ఉందంటమ్మా, మధ్యాహ్నం నుంచి వస్తానంది అని అంటూ ఉంటాడు కార్తిక్. అయితే రే కార్తిక్ నాకెందుకో భయంగా ఉందిరా అని అంటూ ఉంటుంది కాంచన. ఎందుకమ్మా భయం అని కార్తిక్ అంటాడు. ఆ జ్యోత్స్న ఏం చేస్తుందో, మీ జీవితంలోకి ఎటువంటి సుడిగుండాన్ని తీసుకొస్తుందని చాలా భయంగా ఉంది. ఇప్పుడు చూసావా దాన్ని రెచ్చగొట్టి మీ అత్త ముందు స్పీకర్ ఆన్ చేసి ఎలా మాట్లాడిందో? మీ అత్త తన కూతుర్ని దీప ఏదో అనేసిందని చెప్పి మీ అత్త కూడా ముఖం మార్చుకొనుంది, అది నువ్వు గమనించావో లేదో అని అంటూ ఉంటే, అవును నేను గమనించానమ్మా అని అంటూ ఉంటాడు కార్తిక్. కానీ ఎప్పటికీ కూడా జ్యోత్స్న నా భార్య కాదు, నేను చచ్చేంత వరకు నా భార్య దీపే అని అంటూ ఉంటాడు కార్తిక్. అయితే ఆ తర్వాత ఇక దేవుడికి దండం పెట్టుకొని కార్తిక్ అయితే ఇంటికి వెళ్తాడు. వెళ్ళినప్పుడు ఇక దీప రాకపోవడం చూసిన పారిజాతం అడుగుతూ ఉంటుంది, ఏమైందిరా నా మనవరాలు దీపం తీసుకురాలేదేంటి అని అడుగుతూ ఉంటే, నీ మనవరాలా అని అంటూ ఉంటాడు కార్తిక్. అవునరా నా మనవరాలే. అదేరా మరి మనవరాలే కదా, అన్ని పెళ్ళిళ్ళు అన్నీ ఈ ఇంట్లో నుంచే జరిగాయి, మనవరాల కిందే కదా లెక్కొస్తుంది, అందుకే అడుగుతున్నాను అని అంటూ ఉంటే, తను రాలేదు పారు అని అంటూ ఉంటాడు కార్తిక్. అయితే రాలేదా? ఎందుకని? ఏముంది, నీ ముద్దుల మనవరాలు జ్యోత్స్న ఉంది కదా, అది చేసిన పని అని అనగానే, జ్యోత్స్న ఏం చేసిందిరా? అసలు దీపకి ఎటువంటి ఇబ్బంది కలిగించింది అని అడుగుతూ ఉంటుంది పారిజాతం. ఏముంది పారు, వెళ్ళి ఆ అత్త దగ్గర దీపాన్ని ఆ అత్త అపార్థం చేసుకునేలా చేసింది, మళ్ళీ కూడా అలాగే రెచ్చగొట్టి
అత్త అసలు దీపని ఇంటికి రావద్దు, వచ్చావంటే నేను చచ్చినంత ఒట్టే అని అత్త తన మీద తనే ఒట్టు వేసుకుంది అని అంటూ ఉంటాడు. కార్తీక్ అయితే అప్పుడే ఇక ఆ మాట విని అంటూ ఉంటుంది పారిజాతం. ఇక అంటూ పారిజాతం ఇలా చెప్తూ ఉంటుంది, రే కార్తీక్, దీప రాకుండా ఎలా రా? దీపని చూడకుండా నేను ఉండలేను. దీపని ఇక్కడికి తీసుకురా, ఆ జ్యోత్స్న సంగతి నేను చెప్తాను అని అంటూ ఉంటుంది పారిజాతం. పారు, ఇప్పుడు నువ్వు జ్యోత్స్నాని వెళ్ళి తిట్టినా కొట్టినా అత్త నిన్ను కూడా అపార్థం చేసుకుంటుంది. తన ప్రాణాన్ని కాపాడిన కూతురుంటే అత్తకి దేవంతో సమానం, ఆ దేవత అనుకుంటుంది. అందుకని అత్తకి జ్యోత్స్న నిజ స్వరూపం ఏంటో మనం తెలిసేలా చెయ్యాలి. దానికో నా దగ్గర ఒక వీడియో ఉందిలే అని అంటూ ఉంటాడు కార్తీక్. అయితే వీడియో ఉందా? ఆ వీడియోలో నా గురించి ఏమీ లేదు కదా అని అంటూ ఉంటుంది పారిజాతం. లేదు లేదు పారు, నేనెందుకు నీ గురించి బయట పెడతాను? ఆ జ్యోత్స్న గురించే బయట పెడతాను. ఖచ్చితంగా ఆ జ్యోత్స్న తగిన మూల్యాన్ని చెల్లించుకోవాల్సిందే ఈరోజు అని అంటూ ఉంటాడు కార్తీక్. అయితే సరే పదం, ముందు నువ్వు వెళ్ళు, తర్వాత నేను ఎంట్రీ ఇస్తాను అని అంటూ ఉంటుంది జ్యోత్స్న భరతం పడదాము అని పారిజాతం. అప్పుడే ఇక పారిజాతం అలా అన్న తర్వాత కార్తీక్ అయితే లోపలికి వెళ్తాడు. వెళ్ళాక దీప రాకపోవడం చూసి అప్పుడే సుమిత్ర అయితే దీప రాలేదు కదా అని అంటూ ఉంటే, ఒట్టు వేయించుకున్నావు కదత్తా, ఇంకేమొస్తుంది అని కార్తీక్ అంటూ ఉంటాడు. అప్పుడే ఇక సుమిత్ర అయితే, అంటే నీ భార్య నీకు అన్నీ చెప్పిందనమాట. మరి ఇంటికి వచ్చేది తను, ఎప్పుడు రాకపోతే అడుగుతాను కదత్తా, మరి వచ్చింది కదా తను అని అంటూ ఉంటే, అప్పుడే ఇక ఆ మాట విని సుమిత్ర, మరి మీ ఆవిడ చేసిన పని, నా కూతుర్ని అందరి ముందు ఎలా తిట్టిందో నువ్వు చూసావు కదా అని అనగానే దీప కోపకి అర్థముందత్తా అని అంటూ ఉంటాడు కార్తీక్. అయితే ఏంటి, దీప కోపానికి అర్థముందా? ఎంతైనా నీ భార్య కదా, నువ్వు వెనకాల వేసుకొస్తావులే, దాన్ని పొగుడుతూనే ఉంటావు అని అంటూ ఉంటుంది సుమిత్ర. అయితే అప్పుడే కార్తీక్ అయితే, లేదత్తా, జ్యోత్స్న చేసిన పని నీకు తెలిస్తే నువ్వు కూడా దీపలాగే కోపంతో రగిలిపోతావు అని అనగానే అందరి ముందు అందరూ కలిసిపోండి అని చెప్పి పార్టీ అరేంజ్ చేసి జ్యోత్స్న మీ మనసులో తను ఒక మంచిదానిలాగా ముద్రీకరించుకుంది. కానీ తర్వాత జ్యోత్స్న చేసిన పనులు మీకు ఎవ్వరికీ కూడా తెలియవు. ఈరోజు నువ్వు నా భార్యని అపార్థం చేసుకున్నావు. నా భార్య జ్యోత్స్నని తిట్టడానికి, జ్యోత్స్న మీద కోపంగా ఉండడానికి కారణం నీకు చూపిస్తాను. ఏ ఆడదైనా ఏది ఓర్చుకుంటుందత్తా? అసలు భర్త విషయంలో ఏ ఆడదానికి కోపం వస్తుంది? ఎందుకు వస్తుంది భర్త మీద అని అంటూ ఉంటే, అంటే ఏ బిజినెస్లో పని సరిగ్గా చేయకుండా ఉద్యోగం పోయి అలాంటి వాళ్ళు, అలాగే తనని కాదని వేరే అమ్మాయితో తిరుగుతున్న వాళ్ళ మీద భార్యలకి భర్తలంటే అసహ్యం వేస్తుంది అని అంటూ ఉంటే, అప్పుడే అయితే ఈ వీడియో చూడత్తా అని వీడియోనైతే చూపిస్తాడు కార్తీక్. అయితే అప్పుడు ఇక వీడియోని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది. అంటే అన్ని మాటలు కూడా కట్ చేసేసి ఒక ముక్క మాత్రమే పెడతాడు సుమిత్రకి. ఇక పెట్టి, చూడత్తా, కార్తీక్ లాంటి అబ్బాయినే పెళ్లి చేసుకుంటాను, కార్తీక్ బావతోనే గుడికి వెళ్తాను అని చెప్పి నీ కూతురు చేసిన నిర్వాకం అని అంటూ ఉంటాడు కార్తీక్. అయితే తను వేరే వాళ్ళని పెళ్లి చేసుకోవడానికి పెళ్లికి ఒప్పుకోలేదత్తా. నేనే తన మెడలో తాళి కట్టాలని నన్ను హింసిస్తుంది. చూసావు కదా, చివరికి దీప మెడలో తాళి ఎలా పట్టుకుందో. తను ఎలాగైనా సరే నాకు భార్యగా అవ్వాలని తను ఇదంతా కూడా చేస్తుంది. ఆ రోజు తను మాట్లాడిన మాటలకి దీప కోపంతో రగిలిపోతుంది. దీప కోపంతో రగిలిపోతూ జ్యోత్స్న మీద తనైతే అంతగా కోపాన్ని చూపిస్తుంది. ఈ వీడియో చూశాక కూడా నా భార్య చేసింది తప్పే అంటే ఇక నేనేమీ చెయ్యలేనత్తా అని వీడియోని చూపిస్తాడు. అప్పుడే ఆ వీడియోని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది సుమిత్ర. అయితే ఇక షాక్ అయిపోతూ, జ్యోత్స్న కార్తీక్ని పెళ్లి చేసుకోవాలనుకుంటుందా? అసలు జ్యోత్స్నకి మతుందా లేదా? ఎందుకు ఇలా ప్రవర్తిస్తుంది? ఆ రోజు వాళ్ళ పెళ్లి రోజుకి గుడికి వెళ్తున్నానంటే కార్తీక్ని పంపించాను. జ్యోత్స్న మాటలు నమ్మి ఆ తర్వాత మావయ్య గారికి ఆయనకి అనుమానం వచ్చింది, కానీ నాకు మాత్రం అస్సలు కూడా జ్యోత్స్న మీద అనుమానం రాలేదు. ఈరోజు దీప జ్యోత్స్నని తిడుతూ ఉంటే ఎందుకు తిడుతుందో అని అనుకున్నాను, కానీ తను ఏంటో స్వార్థంగా ఆలోచించి తిడుతుందేమో, ఆటపాటలాడుతూ తిడుతుందేమో అనుకున్నాను. కానీ ఇప్పుడు నా కూతురు
దీప విషయంలో ఇంతలా చేస్తుందని అనుకోలేదు. రే కార్తీక్, దీపని రమ్మని చెప్పు అని అంటూ ఉంటే, వచ్చేసిందత్త, ఆల్రెడీ నేను తీసుకొచ్చాను అని అంటూ కార్తీక్ అయితే కార్ దగ్గరికి వెళ్ళి ఇక దీపని లోపలికి పిలిపిస్తాడు. అప్పుడే ఇంకా దీపని క్షమాపణ అడుగుతుంది సుమిత్ర అయితే. ఇక దీప రావడం చూసిన జ్యోత్స్న కోపంతో రగిలిపోతూ, ఇదేంటి ఈ దీప వచ్చేసింది అని అనుకుంటూ ఉంటుంది. జ్యోత్స్న, బావ ఏదో చేసి దీపని తీసుకొచ్చాడు. వచ్చావా దీప? నీ గురించే ఎదురు చూస్తున్నాను, రావేమో నా మీద కోపంతో అనుకున్నాను అని అంటూ ఉంటే, అప్పుడు ఇక సుమిత్ర అయితే వెళ్ళి కాఫీ తీసుకురా దీప అని అంటూ ఉంటుంది. అప్పుడు ఇక దీప వంటగదిలోకి వెళ్తుంది. ఇక జ్యోత్స్న కూడా దీప వెనకాలే వంటగదిలోకి అయితే వెళ్తుంది. అలా వెళ్ళిన తర్వాత అప్పుడే ఇక దీప అయితే కాఫీ పెడుతుంది. కాఫీ తీసుకుని వస్తుండగా వేడి వేడి కాఫీని తన డ్రెస్ మీద ఒలికిపోయేలా చేసుకుంటుంది. జ్యోత్స్న మమ్మీ మమ్మీ అని గట్టిగా అరుస్తుంది. అప్పుడే ఇక లోపలికి వస్తుంది సుమిత్ర. మమ్మీ చూసావా, ఉదయం అనుకోకుండా నువ్వు ఇలా తిట్టావు, మమ్మీ నిన్ను అపార్థం చేసుకుంది, ఏమనుకోకు, సారీ చెప్పడానికి వస్తే నా మీద కాఫీ ఎలా పోసిందో చూడు మమ్మీ అని అంటూ ఉంటుంది జ్యోత్స్న అయితే. అప్పుడే ఇక అది చూసి, లేదు నేను పొయ్యలేదు అని అంటూ ఉంటుంది దీప. అప్పుడు ఇక సుమిత్ర అయితే, ఏంటి దీప, కళ్ళు కనిపించడం లేదా, కళ్ళు నెత్తి మీద పెట్టుకున్నావా నిన్ను అని ఇక చెయ్యెత్తి దీపని కొట్టబోతూ ఇక జ్యోత్స్నానైతే చంప చెల్లు అనిపిస్తుంది. సుమిత్ర అయితే మమ్మీ అని అంటూ ఉంటే, నోర్ముయ్, మమ్మీ అన్నావంటే చంప పగిలిపోతుంది. నువ్వు నా ప్రాణాల్ని కాపాడావని, దేవతవని అనుకున్నాను, పెళ్ళికి ఒప్పుకుంటే సంతోషపడ్డాను. కానీ నువ్వు కోరుకుంది కార్తిక్నా? ఏ భర్తనా భార్య అయినా సంతోషంగా ఉండాలని, ఒకరినొకరు జీవితాంతం కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటారు. ఏ భార్య కూడా ఓర్చుకోలేనిది సవితి పూరిని ఏ భార్య ఓర్చుకోలేదు. తన భర్త వంక ఏ అమ్మాయి అయినా అలా చూస్తూ ఉండిపోతూనే ఓర్చుకోలేదు ఆడది. కానీ నువ్వు తన మెడలో ఉన్న తాళిని తీసేసి నీ మెడలో వేసుకుంటానని శపథం చేశావు. నిన్ను ఏం చెయ్యాలి చూడు. దీపని నేను అపార్థం చేసుకొని మళ్ళీ దీపని ఇంటికి రానివ్వకుండా చేస్తానని అనుకున్నట్టున్నావు. నీ ఆలోచనలు అవేవి కూడా మార్చుకోకపోతే నేను తీసుకునే నిర్ణయం కూడా చాలా కఠినంగా ఉంటుంది అని అంటూ ఉంటుంది. షాక్ ఇస్తుంది సుమిత్ర అయితే జ్యోత్స్నాకి. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి.